హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి గ్రూప్ డి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం, ఓకేనా? సో మీకైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే అఫీషియల్ లింక్ కూడా ఇస్తున్నాను నేను నోటిఫికేషన్ది. సో అందులో మీరు చూసుకోవచ్చు అన్నమాట మీకైనా డౌట్స్ ఉంటే. సో దీన్నే మనం ఏం పిలుస్తున్నారు, లెవెల్ 1 పోస్ట్ అని కూడా మనకి ఇక్కడ పిలవడం జరుగుతుంది, ఓకేనా? సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ యాక్చువల్ January 22, బట్ ఈరోజు January 21 వచ్చింది. అండ్ క్లోజింగ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే January 23 నుంచి అప్లై చేయొచ్చు. అండ్ ఎప్పుడు క్లోజింగ్ డేట్ అంటే February 22. ఫీ ఎప్పుడు పే చేయొచ్చు అంటే మనకి ఇక్కడ 23rd and 24th, February 23rd, 24th ఫీ పే చేయొచ్చు ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మాడిఫై చేస్తా అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మీరు మాడిఫై చేసుకోవాలంటే February 25 నుంచి March 6th వరకు మధ్యలో మీరు మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోండి, మనకి టోటల్ వేకెన్సీస్ 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. ఇనీషియల్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తున్నారు 18 to 36 years. నార్మల్గా అయితే 33, బట్ కోవిడ్ మధ్యలో వచ్చిందో దానివల్ల ఒక 3 years పెంచారు. సో 18 to 36 years అనమాట. ఎప్పటికల్లా చూస్తారంటే January 1, 2025 కల్లా మీరు 36 yearsని పెరిగి ఉండకూడదు, 36 కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకేనా? బట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కొంతమందికి, అది కూడా మనం చూద్దాం. అండ్ ఫైనల్ రిజల్ట్స్ అన్నీ కూడా లాస్ట్ డేట్ కల్లా అంటే February 22 కల్లా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏదైతే అడుగుతున్నారో ఆ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మీకు లాస్ట్ డేట్ కల్లా ఉండాలన్నమాట, ఓకేనా? సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ మనం చూసాం January 1, 2025 కల్లా క్యాలిక్యులేట్ చేస్తారని. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, దాని నుంచే మీరు అప్లై చేసేయచ్చు. ఒకవేళ అకౌంట్ ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. బట్ మెయిన్ థింగ్ చూసుకోండి, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీరు ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు మాడిఫై చేయలేరు. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు వాడే ఈమెయిల్ అండ్ ఖచ్చితంగా వాడే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఓకేనా? సో నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫస్ట్ CBT ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి PET ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి అన్నమాట. సో షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే మనకి PETకి 3 times పిలుస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 1:1 రేషియోలోనే పిలుస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉందండి ఎగ్జామ్లో, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది CBTలో. సో చూసుకోండి, ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ముందే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? అక్కడ మీరు అవైల్ ఫ్రీ ట్రావెల్ అథారిటీ అని ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసుకొని అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ స్టాండర్డ్స్ ఏం కావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అని ఉందా, A2, A3 అని ఉందా. A2 ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఏం చెప్తున్నారు, డిస్టెంట్ విజన్ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. అలాగే నియర్ విజన్ SN 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ ఎట్సెట్రా. అలాగే A3కి ఏంటి క్లియర్గా ఒకసారి మొత్తం చూడండి. అలాగే అంటే ఎవరికైనా సరే ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని చాలా చాలా మీరు క్లియర్గా చూసుకోవాలి. B1 ఏంటి, B2 ఏంటి, C1 ఏంటి, C2 ఏంటి, మీరు ఏ కేటగిరీలోకి వస్తారో అది మీరు క్లియర్గా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఆ ఇచ్చిన పోస్ట్కి ఏ కేటగిరీ, ఏ మెడికల్ స్టాండర్డ్ వాళ్ళు అప్లై చేయొచ్చో క్లియర్గా ఇచ్చారండి. మీరు అది కాకుండా కనుక మీరు వేరేది అప్లై చేస్తే మాత్రం వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు, వేరే జాబ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ లేవు అని క్లియర్గా చెప్తున్నారు. ఏదైతే మీరు ఎలిజిబుల్లో దానికే అప్లై చేయండి అంటున్నారు. అలాగే లాసిక్ సర్జరీ కనుక మీరు చేసుకొని ఉంటే A2, A3 మెడికల్ స్టాండర్డ్స్కి ఎలిజిబుల్ అవ్వరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మిగతా వాటికి కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి, వీటిని కూడా ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకుని ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకున్నారో వాళ్ళైతే చాలా చాలా క్లియర్గా చూడండి. అందుకే నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లోని లింక్ అనేది ఇచ్చాను, ఓకేనా? అండ్ మెయిన్ విషయం క్లియర్గా చెప్పారు కదా, ఎవరైతే మెడికల్ స్టాండర్డ్స్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఒకవేళ కనుక వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఆ మెడికల్ స్టాండర్డ్స్లోని, అప్పుడు వేరే ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇది చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో ఏజ్ లిమిట్ మనం చూసాం 18 నుంచి 36 years, ఓకేనా? కోవిడ్ వల్ల ఒక 3 years అయితే పెంచారు. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, SC/STకి ఒక 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ విత్ అట్లీస్ట్ 6 months ఆఫ్టర్ అటెస్టేషన్ చూసుకోండి. UR అండ్ EWS ఒకసారి మీరు ఇదైతే చూడొచ్చు. PWBD క్యాండిడేట్స్ కూడా మినిమం 10 years నుంచి 13, 15 అలా ఉన్నాయన్నమాట,
ఓకేనా. సో అలాగే ఇంకా చాలామందికి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి. మీరు స్పెషల్ కేటగిరీస్ అయితే మీరు తప్పకుండా వాటిని అన్నింటిని ఒకసారి నోటిఫికేషన్లో చూడొచ్చు. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎండ్ డేట్ ఇచ్చారనమాట. అంటే ఏంటి, అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్కి అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్కి అయితే January 2nd, 1989 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ అయితే January 2nd, 1986 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీకి అయితే January 2nd, 1984 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లోవర్ డేట్ ఆఫ్ బర్త్, ఇది అందరికీ తెలుసు. సో అలాగే నెక్స్ట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకుంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి ఆ ఎండ్ డేట్ కల్లా కనుక క్వాలిఫికేషన్ లేకపోతే మీరు అప్లై చేయకూడదు. ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే చూసుకోండి, అందరు క్యాండిడేట్స్కి ఎవరికైతే ఫీ కన్సెషన్ లేదో వాళ్ళందరూ 500 పే చేయాల్సి ఉంటుంది. కానీ మీరు సిబిటీ రాస్తే 400 రూపీస్ రీఫండ్ చేస్తారనమాట. అలాగే పీడబ్ల్యూబీడీ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈబీసీ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. ఈబీసీ అనే కేటగిరీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వేరే కేటగిరీ అండి. ఓబీసీతోని ఈడబ్ల్యూఎస్తో కన్ఫ్యూజ్ అవ్వద్దని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వీళ్ళందరికీ అయితే ఫీ వచ్చేసి 250 రూపీస్ మాత్రమే. చూసుకోండి ఎవరెవరికి 250 రూపీస్, పీడబ్ల్యూబీడీ ఫిమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళకి 250 రూపీస్. ఈ 250 రూపీస్ కూడా మీరు సిబిటీ రాసిన తర్వాత రీఫండ్ అనేది అవుతుందన్నమాట. కేవలం ఆన్లైన్లో మాత్రమే ఫీ అనేది మనం పే చేయగలము. చూసుకోండి రీఫండ్ ఎలా వస్తుంది అంటే, మీరు ఎలా అయితే అప్లై చేస్తున్నారో ఆ అకౌంట్కైనా వస్తుంది. లేదంటే మీరు స్పెషల్గా అకౌంట్ నెంబర్, బెనిఫిషియరీ నేము అప్పుడు ఇచ్చారనుకోండి, అప్లై చేసేటప్పుడే ఇస్తారనమాట, అక్కడ అడుగుతుంది, అక్కడ మీరు ఇస్తే దానికి రీఫండ్ అవుతుంది అనమాట. ఆ అకౌంట్ కూడా రీఫండ్ అవుతుంది. అంటే బయట నెట్ సెంటర్లో అప్లై చేసిన అప్పుడు మీరు మీ అకౌంట్ నెంబర్ అయ్యింది క్లియర్గా ఇచ్చుకోవాలి. లేదు మీ కార్డ్ నుంచే, మీ యూపీఐ నుంచే చేసుకుంటే దానికే డైరెక్ట్గా రీఫండ్ అవుతుంది, దాంతో ప్రాబ్లం ఏమీ లేదు. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నాం. సిబిటీ ఉంటుంది, పీఈటీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సిబిటీలో ఏముంటుంది, డ్యూరేషన్ 90 మినిట్స్లో ఉంటుంది. జనరల్ సైన్స్ ఒక 25, మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఒక్కొక్కటి 1 మార్క్, సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ రీజనింగ్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ పీఈటీ అసలు ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి అయితే ఒక 35 kg ఆఫ్ వెయిట్, ఒక 100 మీటర్స్ 2 నిమిషాల్లో పరిగెత్తాలంట. ఒక ఛాన్స్లోనే ఆ వెయిట్ని కింద పెట్టుకోవడంట, 35 kg వెయిట్ని. అలాగే దాంతోపాటు 1000 మీటర్లని 1000 మీటర్స్ని 4 minutes 15 secondsలో పరిగెత్తగలగాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kg వెయిట్ని 100 మీటర్స్ 2 minutesలోనే వెళ్ళాలి, వెయిట్ని కింద పెట్టకుండా. దాంతోపాటుగా 1000 మీటర్స్ 5 minutes 40 secondsలోనే పరిగెత్తాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పీఈటీకి ఒక 3 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా 1:1 రేషియోలోనే పిలుస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఓకే, ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుందండి, అందులో మీరేం వరి అవ్వాల్సిన లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరేం వరి అవ్వాల్సిన లేదు, ఎందుకంటే ఎగ్జామ్ తెలుగులోని కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇంగ్లీషు, హిందీ, అలాగే ఇంకో 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో నెక్స్ట్ మోడిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మోడిఫై చేయాలనుకుంటే 250 రూపీస్ పే చేయాలండి. ప్రతిసారి 250 రూపీస్ పే చేసి అప్పుడు మీరు మోడిఫై చేయగలరు. ఇప్పుడు లాస్ట్ డేట్ తర్వాత February 24th నుంచి March 6th అనుకుంటాను. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు చూడండి, పోస్ట్ ఉన్నాయి, మెడికల్ స్టాండర్డ్స్, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అవ్వచ్చు, లేదా ఐటీఐ, లేదా దాని ఈక్వలెంట్, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ NAC గ్రాంటెడ్ బై NECVT. ఈ అన్ని పోస్టులు కూడా ఇదే అనమాట. అలాగే తర్వాత ఇచ్చిన పోస్టులు కూడా మనకి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కనిపిస్తుంది. 10th చేసినా పర్లేదు, ఐటీఐ చేసినా పర్లేదు, దానికి ఈక్వలెంట్ చేసినా పర్లేదు, లేదా NACలోని NCVT ఇచ్చిన NAC చేసినా పర్లేదు అనమాట. సో ఇక్కడ మీరు పోస్ట్ చూసుకుంటే మీరు క్లియర్గా నేమ్ ఆఫ్ ది పోస్టులు, దానికి కావాల్సిన మెడికల్ స్టాండర్డ్స్, ఇది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే పీడబ్ల్యూపీడీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు కూడా దేనికి ఎలిజిబుల్లో ఆ లిస్ట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకొని ఏదైతే కరెక్టో మనకి అది కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా.
ఈ మెడికల్ స్టాండర్డ్ మాత్రం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో జోన్ వైజ్ కూడా మనకి ఇచ్చారండి వేకెన్సీస్, అవి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం, క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఓకే దెన్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.